మొన్నటిదాకా మమతా బెనర్జీ దెబ్బకి సోదులో లేకుండా పోయినటువంటి రాజకీయ పార్టీలు కమ్యూనిస్టులు బెంగాల్లో. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత తమ పార్టీల కార్యాలయాలు మళ్ళీ తిరిగి తీసుకోగలుగుతున్నారు 15 ఏళ్ల తర్వాత. బుద్ధి మాత్రం మారలా. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుటకలతో కానీ పోదంటారు కదా. ఎంత నీచమైన దిగజారు రాజకీయం బిగించేశారంటే సిపిఐ ఎంఎల్ వీళ్ళు ఇప్పుడు కలకత్తా హైకోర్టులో కేసేశారు. ఏమనయ్యా అంటే బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆవులు కానీ ఎడ్లు కానీ గేదెలు కానీ వీటిని చంపాలి అంటే ఆహారం కోసం కబేళాలోనే చెయ్యాలి. నెంబర్ 1, అవి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి పశుసంవర్ధక శాఖ నుంచి. ఏమిటి ఆ పర్మిషను అంటే అవి వట్టిపోయినవి ఇక పనికిరావు అన్నటువంటి, అప్పుడు మాత్రమే చంపడానికి అనుమతి ఇవ్వాలి. ఇలాంటి చట్టం ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఉంది అమల్లో. బెంగాల్లో అది అమలు చేయలేదు. ఇప్పుడు సువేందు అధికారి వచ్చాక ఆర్డర్లు వేస్తే అట్లా కాదట, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చంపుకోవడానికి అనుమతి ఇవ్వాలంట. అట్లాగే కబేళాలోనే చంపాలన్నటువంటి ఇది లేకుండా ఎక్కడ పడితే అక్కడ చంపుకోవాలంట. అంటే ముస్లింల కోసం చేస్తున్నారా, లేదా హిందూ వ్యతిరేకత కోసం చేస్తున్నారా, లేదా ప్రచారం కోసం చేస్తున్నారా, లేదా వీళ్ళ బుద్ధే అట్లాంటిది అనేది తేల్చుకోవాల్సి ఉంది.